బేసికల్లీ మీకు చెప్తా గైస్, కొత్తోళ్ళు ఎవరన్నా ఓటీసీ సినిమా చూద్దాం అనుకుంటే, అంటే ఏ నాలెడ్జ్ లేకుండా అంటే కచ్చా లాంగ్వేజ్లో చెప్తా. ఇది ట్రాయ్ వారా ట్రోజన్ వారా? అది ట్రోజన్ ట్రాయ్ మూవీ నేమ్ ట్రాయ్. ఒక వార్ ఉంటుంది గైస్ అనుకోండి, ఒక వార్ అయితే ఒక కింగ్ వాళ్ళందరూ వార్కి పోతారు. ఓకే, వాని పెళ్ళాము అక్కడనే ఉంటుంది, వాని ఊర్లోనే ఉంటుంది. వీడు వార్కి పోతాడు. వార్ అయిపోయి వానికి రిటర్న్ వచ్చేటప్పుడు చాలా అడ్డంకులు వస్తాయి అన్నమాట. ఆ అడ్డంకులే మనకి ఇంట్రెస్టింగ్, సినిమా మొత్తం అదే ఉంటుంది. ప్లస్ ఈమె పెళ్ళాం ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఈ పెళ్ళాము 20-30 సంవత్సరాలు మొగుడు పోయాడు కాబట్టి ఎవడో ఒక ట్రై చేస్తుంటాడు కింగ్డమ్ మీద కూర్చోవాలనుకుంటారు ఆబ్వియస్గా. ఈమె కొడుకుంటాడు, ఆడు కింగ్ అవుదాం అనుకుంటాడు. బట్ స్టిల్ నాన్న రాలే, సరే నేను నాన్నని పట్టుకొస్తా, వీళ్ళందరూ నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటారు కాబట్టి నేను నాన్నని పట్టుకొస్తాను అని చెప్పి ఆ కొడుకు కూడా పోతాడు. కొడుకు కూడా అంటే స్పైడర్ మ్యాన్ సినిమాలో పక్కా పొట్టి కనిపిస్తాడు వాడు. సో ఈ జర్నీ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఇంతమంది పోతారు కదా వార్కి, ఆ వార్ నుంచి వార్ గెలిచేస్తారు వాళ్ళు. వార్ నుంచి రిటర్న్ అయ్యే ప్రాసెస్లో వచ్చే అడ్డంకులే మనకు సినిమా. అది మీరు థియేటర్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి గైస్. ఆ రిటర్న్ వచ్చే ఆ రిటర్న్ వస్తారో లేదో కానీ ఆ క్లైమాక్స్ సీన్స్ అయితే హైలైట్ గైస్. సో ఓవరాల్గా క్రేజీ సినిమా మీరు అందరూ చూస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్ బాయ్.